that people Yes. are facing. Yeah. Yes. So, silly point I want to add. Making money by the age of 30. We come across different people in the entertainment industry. I always confess on this. చాలా కన్ఫెషన్ ఉంటుంది దీని మీద నాకు. ఫిలిం ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, దే ఆర్ మేకింగ్ మనీ జస్ట్ బై యాక్టింగ్ అని అనుకుంటాం. ఈవెన్ దో ద యాక్టింగ్ ఆల్సో నీడ్స్ మోర్ స్కిల్స్ అండ్ ఆల్. So if you put aside for a minute that skills, so just for acting, they are getting so much of fame, so much of name, so much of money, everything. Not even we cannot expect. So they are all even they can make money even by entertaining people. So because they are making money much more means they are entertaining the people. At the end of the day, everyone needs entertainment rather than watching a nuclear video. Everyone watches Sarigamapa. So that is what at the end of the day, everyone needs entertainment. So entertainment can be through movies or through acting or through games, everything. That is, they are adding value to others. It's a kind of value. So the entertainment industry can make it happen. Why can't science field also? There are many scientists who are working under the beside the screen, but they are not got recognized. Anyway, we can make it happen. Entertainment is why we cannot and it is also one of my point to make it making 100 crores by the age of 30. Okay, you want to make science entertaining the people, right? Yes, it can be entertaining and it can be useful too. Yeah. Like realistic approach, as Chandan said. I agree with you, Anna. Awareness ని మేబీ కామెడీగా చేసి బ్రింగింగ్ దట్ అవేర్నెస్ అంటే అటు ఎంటర్టైన్ కూడా చేస్తున్నాం అండ్ వీఆర్ ఆల్సో బ్రింగింగ్ ద అవేర్నెస్. ఐ గెస్ దట్స్ ద బెస్ట్. అంటే అప్పుడు అది ఎక్కువ రీచ్ అవుతుంది. మెనీ పీపుల్ విల్ గెట్ టు నో అబౌట్ దట్. Like Anna, I found it interesting. Like ఎలా చేస్తాం అట్లా సంథింగ్ లైక్ దాట్. అదే ఇన్నోవేషన్ ద్వారా ఏదైనా సంథింగ్ ఇన్నోవేషన్ ఆర్ ఇన్వెన్షన్ అయితే వరకు నువ్వు తీసుకురాగలిగితే సంథింగ్ దట్ ఈస్ యూస్ఫుల్ టు ద మ్యాన్ కైండ్, వీ కెన్ మేక్ ఇట్ హ్యాపెన్. ఆర్ ఎల్స్ ఇఫ్ ఎనీ మిషన్, చాలా మిషన్స్ జరుగుతున్నాయి బయట, అంటే సొసైటీకి యూజ్ అయ్యే మిషన్స్, సస్టైనబుల్ డెవలప్మెంట్ లాగా. సో అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఈస్ బై 2030. బై ద ఏజ్ ఆఫ్ 2030 అంటే 2021, 9 years అంటే సో 2030 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. అందులో పార్టిసిపేట్ అవ్వడం వీ క్యాన్ మేక్ ఇట్ హ్యాపెన్ అంటే బై 9 years. సో అట్లా ఏదైనా ఇన్నోవేషన్ బయటికి వస్తే, ఏదైనా రాగలిగితే వీ క్యాన్ మేక్ ఇట్ హ్యాపెన్ ఇన్ ద సైన్స్ ఫీల్డ్. అండ్ ఇఫ్ యూ చేంజ్ ద ఎంటైర్ సిస్టమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ద సైన్స్, ఇప్పుడు బుక్స్ అంటే నేను ఇంత కాంప్లికేటెడ్ ఆలోచించగా కానీ అంటే చేయలేకపోతాం కావచ్చు, బట్ ఎందుకో ఆలోచనలు అట్లా వస్తా ఉంటాయి. I don't know whether it happens or not, but let me share about this system of understanding the science. It should be in an entertained manner. సో చిన్నప్పటి నుంచి బుక్స్ లో నుంచి చదివించి అట్లా చేసేసరికి మనకు అదొక సబ్జెక్ట్, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లాగా అయిపోయింది అన్నట్టు. వీఆర్ మేకింగ్ హ్యాబిట్ ఆఫ్ డివైడింగ్ బోత్, అంటే వాళ్ళు అవన్నీ వేరు. బట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ రావాలంటే నీకు విఎఫ్ఎక్స్ కావాలి, అంత టెక్నాలజీ యూజ్ చేస్తేనే హీ క్యాన్ మేక్ ఇట్ బాహుబలి. సో అంత టెక్నాలజీ అంత సైన్స్ ఉంటేనే అక్కడ జరిగింది అది. సో వీ షుడ్ అండర్స్టాండ్ ద సైన్స్ ఇన్ అన్ ఎంటర్టైనింగ్ వే. సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ అని తెలవాలి. అంటే అందరికి తెలుసు అనుకో, బట్ నాట్ ఇన్ అ డెప్త్. సో దట్ షుడ్ బి. అట్లా సిస్టమ్ ని చేంజ్ చేసినా కూడా వీ క్యాన్ మేక్ మోర్ మనీ. అంటే కొత్త సిస్టమ్ కాబట్టి, కొత్త అలవాటు కాబట్టి మెనీ పీపుల్ విల్ అట్రాక్ట్ అట్లా అని అనుకుంటున్నా. సో ఐ డోంట్ నో వెదర్ ఇట్ హ్యాపెన్స్. చాలా మంది అలా థింకింగ్స్ ఉంటాయి అలాగే, బట్ ప్రాక్టికాలిటీ షుడ్ బి దేర్ సేమ్ టైం, నాట్ ఓన్లీ థియరీ. చూడాలి ఏమవుతుంది. All the best, Rohit. Video, and in that it is like the man stated that if we add value we are making money. So మొన్న అజయ్ కేల్కర్ సార్ కూడా క్వశ్చన్ చేశారు, హౌ యు ఆర్ అంటే మీకు థాట్స్ ఉన్నాయి ఇలా చేయాలి అని, బట్ హౌ యు ఆర్ లైక్ ఒక్కటన్నా చేశారా అన్నట్టు క్వశ్చన్ చేశారు. లైక్
So like how can we do something to create value to others, like ante from our side, which is very useful. Ante what I feel is anything that gets into youth is more impactful. Ante youth is the most powerful weapon, like for building a country or for anything. So uh, what ideas can we execute to create value? Ideas should I come in the process. Okay, continue. నేనేమనుకుంటానంటే ఇప్పుడు మన చిన్నప్పటి నుంచి మనం ఏం చూస్తాము, మనం ఎక్కువ డిజ్నీ ఛానల్ అంటే కిడ్ ఎక్కువ చూస్తాం కదా. సో అక్కడే వై డోంట్ వి ఇంట్రడ్యూస్ దిస్ అంటే ఇన్ అ ఫన్ మేనర్. అప్పుడు చిన్నప్పటి నుంచే ఉంటుంది కదా. పుట్టి ఏబిసిడి ఇంట్రడ్యూస్ చేస్తే ఏం మనుషులు ఏబిసిడి ముందు ఇట్లాంటి లాజిక్స్ చిన్న చిన్న ఇంట్రడ్యూస్, అప్పటి నుంచి ఇంట్రెస్ట్ పెరిగి మేబీ వస్తుంది కదా ఇంట్రెస్ట్ అని. దట్స్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే మనకి ఏదైనా చిన్నప్పటి నుంచి బిల్డ్ అవుతుంది. సో ఇట్స్ బెటర్ మనం చిన్నప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేసి దెన్ అప్పుడు ఆ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే దే విల్ బిల్డ్ అప్ ఆన్ ఇట్. ఇంకా దట్ బికమ్స్ దేర్ ఇంట్రెస్ట్. అప్పుడు మనం ఇచ్చిన ఇంట్రెస్ట్ అవ్వదు, ఇట్ బికమ్స్ దేర్ ఇంట్రెస్ట్. దట్ ఈస్ వాట్ changing the system of let's say education or changing the system of learning, ఏదైనా అనొచ్చు. సో that takes more time, but it should be done. అట్లా చేస్తేనే ఇప్పుడు బుక్ అంటే స్కూల్కి వెళ్ళి బుక్స్ తీసుకుంటే సైన్స్ సబ్జెక్ట్ అట్లా అదే నువ్వు చెప్పినట్టే. సో ద సిస్టమ్ షుడ్ బి చేంజ్. టీవీలో డిజ్నీలో అట్లా ఇస్తే వాళ్ళు దేర్ ఇంట్రెస్ట్ మే టెన్ టువర్డ్స్ దట్ అట్లా. సో ఇట్ కెన్ హ్యాపెన్, బట్ ఇట్ టేక్స్ మోర్ టైం. ఇప్పుడు ఇప్పుడు మోర్ టైం అంటున్నారు కదా వివిక్త గో ఆన్. ఇప్పుడు పిల్లలు గేమ్స్ ఎక్కువ ఆడుతున్నారు. సో ఆ గేమ్స్ లో కూడా ఆ 1, 2, 3 ఏబిసిడీలు కాకుండా ఇఫ్ వి ఇంట్రడ్యూస్ సంథింగ్ లైక్ దిస్, అది పిల్లలకి నచ్చాలి కూడా అండ్ ఇట్ విల్ టీచ్. ఇప్పుడు కొన్ని గేమ్స్ ఉంటాయి మనకి బయట నుంచి అనిపిస్తే దట్ దే విల్ టీచ్ అని ఆర్ వాట్ ఎవర్, పిల్లలకి నాలెడ్జ్ వస్తుందని. బట్ దే ఆర్ంట్ రియలీ డూయింగ్ దట్. దే ఆర్ నాట్ దాట్ మచ్ ఇంపాక్ట్ ఆన్ కిడ్స్. సో ఏదైనా విచ్ ఇస్ impactful and also entertaining for children. Yes. So yes, like అదే ఎంటర్టైనింగ్ అండ్ సేమ్ టైం లెర్నింగ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ఒక లైట్ వేస్తుంటే ఎంత దాని శిక్షణకి ఏం జరుగుతుంది, ఎట్లా లైట్ అవుతుంది అనేది కూడా ఒక పిక్టోరియల్ ఫామ్ గా మనం ఇక్కడ ప్రాక్టికల్ చూపెడుతున్నాం కదా స్విచ్ అని. సో దాన్ని అట్లా కార్టూన్స్ లా వేసి కూడా చేయొచ్చు. దట్ ఈస్ కైండ్ ఆఫ్ థింగ్. అట్లా కూడా చేయొచ్చు. అట్లా చేయడానికి టైం పడుతుంది అంటున్నా. బట్ అన్న లైక్ టైం పడుతుంది అంటే వాట్, లైక్ మనం తీసుకున్న కాన్సెప్ట్ లైక్ 100 crore by 30 అంటే ఇట్స్ నాట్ సంథింగ్ స్మాల్, లైక్ ఇట్స్ అ బిగ్ థింగ్. అండ్ అంటే టైం పడుతుంది. ఐడియా వచ్చిందంటే ఓకే yes agree. అంటే how can you relate it by age of making things money మనం ఏది instant, like you said మనం ఏది ఇన్స్టెంట్ గా చేయలేము. ఫస్ట్ థింగ్ we need time for sure, we will take time, but the thing is how to catalyze the situation, ante how to speed up the process ani. Like of course yes, I understood. If the idea is seed anedi, if that is penetrated into the minds, we are already making money, I can say. అది జస్ట్ ఆ ప్రాసెస్ అనేది అందులో చేంజింగ్ అది ఆ సిస్టమ్ తీసుకురావడం పిల్లల వరకు. ఇఫ్ దట్ ఐడియా ఈజ్ లైక్ అది సెంట్రలైజ్ అయింది అనుకో, ఆల్రెడీ అది అప్రూవ్ అయింది అనుకో, వన్స్ ఇట్ పెనెట్రేట్ ఇన్ టు ద మైండ్స్ ఆఫ్ పీపుల్, I can say at that point of time only we are making money. అంటే ఆ తర్వాత అయినా in our hands, మన హ్యాండ్స్ లోకి వచ్చేసరికి టైం పడుతుంది. బట్ I can say that if that idea penetrates into the people, అప్పుడే మనం 100 crores సంపాదించినట్టు. ఇంకా అది మన ఇన్ హ్యాండ్ కి ఆ ప్రాసెస్ జరగడానికి అట్లా టైం పట్టొచ్చు. బట్ ఏ టైంలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు వీఆర్ మేకింగ్ మనీ అని. I think that doesn't make sense, but anyway, atla oda possible avవచ్చు. Let me add one more point to Apurva's question. You said how to make
how can we faster in making money, right? How to accelerate. As Rohit said, same thing, but if there is a demand in society and if you are passionate about it, and then no way you won't be get stopped. If there is no demand but you are passionate, there is something you might not be getting money. But if society wants something and you are passionate about it, definitely you will go and work. It get interest for you for every second, and you will do on for that. Then you definitely make money. Did you get my Also, point, Apurva? ఆల్సో ఐ ఫీల్ అన్న అంటే మనుషుల మైండ్ సెట్ చేంజ్ చేయటం ఇస్ రియలీ డిఫికల్ట్. అందుకే వీ షుడ్ నాట్ బి డూయింగ్ దాట్. అంటే మనం ఎట్లా ఉండాలంటే సపోజ్ ఇప్పుడు అనుకుందాం అమెజాన్ వచ్చే ముందు నో వన్ లైక్ థాట్ అబౌట్ హోమ్ డెలివరీ, బట్ దెన్ అది వచ్చిన తర్వాత పీపుల్ ఫెల్ట్ నో ఇట్ వాజ్ అ గుడ్ థింగ్ అండ్ దెన్ దే స్టార్టెడ్ ఇట్ కదా. టీవీ వచ్చే ముందు కూడా కంటిన్యూ. How they felt, why they felt, because they are seeing some neighbor people, they are getting benefited by that. They need not to go outside. So once okar dagara they started with one people, okar dagara start ayindadi. So gradually it is getting adopted to all the people around them. So okar dagara start ayithe chalu, it can make wonders within the locality, a locality, state, country, so everything. అట్లా అని అంటున్నా. Just mission is needed. అవును, అంటే కంప్యూటర్స్ కూడా ఎవరు కంప్యూటర్స్ గురించి ఆలోచించలేదు. బట్ దెన్ సి వీఆర్ యూజింగ్ ఫోన్స్ నౌ. కంప్యూటర్స్ పోయే మనం ఫోన్స్ యూజ్ చేస్తున్నాం. సో ఐ జస్ట్ ఫీల్ అది కొంతమంది స్టార్ట్ చేశారు అనుకో, కొంతమంది మైండ్స్ మనం చేంజ్ చేయగలిగామంటే దే విల్ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. అంటే ముగ్గురిని ఇన్ఫ్లుయెన్స్ చేసాం అనుకో, ఆ ముగ్గురు వేరే వాళ్ళని ఇంకా ముగ్గురు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో దట్ విల్ యా. ఇక్కడ మనం 10 members పెట్టుకుందాం, 3 members కంటే తొందర అవుతుంది కదా. టాలెంట్ మూవీ ఇంప్లిమెంట్ చేయాలి మనం. మూవీ నుంచి వచ్చింది అంటే మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం కాబట్టి. సో అంటే మనం వీ నీడ్ టు రియలైజ్ దట్ మూవీస్ ఆల్సో రోల్ ఇక్కడ. సో వీ షుడ్ బి ఏబుల్ టు కన్వర్ట్ మన ఇంట్రెస్ట్ ని మూవీస్ లో ఎట్లా కన్వర్ట్ చేయాలో వీ షుడ్ బి థింకింగ్ దాట్ ఆల్సో. ఐ గెస్ లైక్ ఇప్పుడు ఆ మూవీ ఎంత ఉంది అనేది కూడా ఆలోచిస్తున్నాడు అప్పుడు అట్లా. చందన్ అన్న చెప్పారు సొసైటీలో వి షుడ్ లైక్ అంటే మనం ఒక డిమాండ్ ఉన్న నీడ్ ని వి షుడ్ ఫైండ్ అవుట్ అండ్ వి షుడ్ క్రియేట్ అ సొల్యూషన్ ఫర్ దాట్ అండ్ మేక్ మనీ. వాట్ ఇఫ్ వి డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆన్ దాట్ నీడ్ విచ్ హ్యాస్ డిమాండ్? మనమే డిమాండ్ క్రియేట్ చేద్దాం, ఏముంది దానికి. ఇప్పుడు అమెజాన్ వాళ్ళది కూడా డిమాండ్ లేదు అంత ముందు, బికాస్ పీపుల్ నో. బట్ మనమే డిమాండ్ క్రియేట్ చేసి వి డిడ్ దట్ కదా. ఇప్పుడు అది ఎక్కడో లైక్ I'm not telling it that way with ఎలా అంటే ఇప్పుడు సపోజ్ కి we have అంటే ఫర్ యాపిల్స్ డిమాండ్ ఉంది అనుకో. లైక్ యాపిల్స్ లైక్ పండించడానికి డిమాండ్ ఉంది, బట్ we don't like to cultivate apples. What అంటే like I'm telling about that. I don't know, does it make sense? I guess ఇవేనాక మనకు ఒకసారి దినేష్ ఠాకూర్ సార్ తోని టాక్ అయింది చూసారా? ఐడియా ఉందా? సార్ చెప్పారు ఒకటి, మీకు ఆల్రెడీ చెప్పాను అనుకుంటా కదా, హార్ట్ లో ఇంప్లాంట్ గురించి. ఏదైనాక చెప్తారు. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ వన్, డెవలపింగ్ విత్ యువర్ ఐడియా. దట్స్ వాట్ అబౌట్ యూ హ్యావ్, దట్ మేక్స్ ద అంటే ఇంట్రెస్ట్. త్రివేణకు ఒకసారి మీరు యాడ్ చేస్తే యాడ్ చేయండి. అంటే ఐ కెనాట్ కన్వే ద వెరీ పొటెన్షియల్. అంటే దేని గురించి నాకు అక్కడ చాలా చెప్పారు, అందులో ఆ సెషన్ లో చాలా పాయింట్స్ ఉన్నాయి నాకు. వాట్ పాయింట్ యు ఆర్ ఎగ్జాక్ట్లీ టాకింగ్ అబౌట్? ప్రజెంట్ ఇండియాలో
ఇంప్లాంట్ హార్ట్ లో ఇంప్లాంట్ అనేది ఢిల్లీలో మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అని అన్నారు కదా. యా దట్ అంటే కాస్ట్ సార్ వాట్ సార్ వాస్ సేయింగ్, సార్ ఏం చేస్తున్నారంటే ఇట్లా చాలా ఉన్నాయి కదా యూత్ అనేది ఇలాంటి ఇన్నోవేషన్స్ లో, ఐ మీన్ వీళ్ళు రోహిత్ చందన్ చెప్పినట్టుగానే ఇన్నోవేషన్స్ లో పార్ట్ తీసుకొని అట్లాంటివి డెవలప్ చేయాలి అన్నట్టు అంటున్నారు. ఇన్స్టెడ్ ఆఫ్ నేనేమన్నానంటే అప్పుడు, యా నాకు బోటికి పెట్టాలని ఐ హ్యావ్ ఎ డ్రీమ్. అయితే ఇన్స్టెడ్ ఆఫ్ సార్ అప్పుడు ఏమన్నారంటే ఇన్స్టెడ్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ యూత్ హ్యాస్ టు థింక్ ఆన్ ఇట్లా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి, ఒక ఆర్టిఫిషియల్ హార్ట్ ఎట్లా క్రియేట్ చేయొచ్చు, ఒకవేళ ఆర్టిఫిషియల్ స్టంట్స్ క్రియేట్ చేయడము చీపర్ కాస్ట్ కి ఎట్లా క్రియేట్ చేయొచ్చు, అలాంటివి ఆలోచిస్తే ఇంకా బాగుంటది అన్నట్టు అన్నారనమాట. Yes, So yes, I there remember are that. also some innovations. I don't know whether they are true or not. అప్పుడప్పుడు న్యూస్ పేపర్ ఆర్టికల్స్ చదివాను, లైక్ అప్కమింగ్ వరల్డ్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రిఫైడ్ కార్స్ అండ్ సంథింగ్ లైక్ దట్ కదా. సో దట్ డెవలపింగ్ బ్యాటరీస్ అవుట్ ఆఫ్, అంటే లిథియం అయాన్ అనేది ప్రతి ఇప్పుడు మైనింగ్ నుండి వెళ్ళి రావాలి కదా. వన్స్ అది లిథియం అనేది ఎలిమెంట్ అయిపోయినాక వీ షుడ్ హ్యావ్ అన్ ఆల్టర్నేటివ్ కదా. దట్ ఈస్ అఫ్ కోర్స్ దట్ ఈస్ ఫ్యూచర్, కానీ దాని అవసరం ఖచ్చితంగా వస్తుంది. సో స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ నౌ ఓన్లీ. ఇఫ్ యూ డెవలప్ ఎనీ బ్యాటరీ సోర్స్ ఫ్రమ్ న్యాచురల్ లైక్ గ్రాస్ ఆర్ ఎనీథింగ్, అంటే నేను న్యూస్ పేపర్ ఆర్టికల్ అది నాకు కూడా ఐడియా లేదు. ఐ హ్యావ్ రెడ్ అబౌట్ సంథింగ్ లైక్ we can also make batteries from grass like that. So whatever the availability, అంటే అది ఇప్పుడు not essential but it will be essential I think. So focusing on that kind of things from now only will make definitely. Focusing on the future needs and developing them. ఎస్ టు బి అంటే ఇప్పుడు ఒకవేళ అబ్జర్వెంట్ గా ఉంటే, టు బి ఫ్రాంక్, ప్రతి ఒక్క ఫీల్డ్ లో దేర్ ఈస్ గోయింగ్ ఇన్నోవేషన్, సంథింగ్ ఇన్నోవేషన్. ఇట్ మే బి స్మాలర్, ఇట్ మే బి ఫ్రూగల్, ఇట్ మే బి ఎక్స్పెన్సివ్, డజంట్ మ్యాటర్. ప్రతి ఒక్క ఫీల్డ్ లో ఇప్పుడు అసలు వీఆర్ లివింగ్ ఇన్ లగ్జూరియస్ సొసైటీ అనుకోవచ్చు మనం. వీఆర్ లివింగ్ అండర్ ఎ ఫ్యాన్, లైట్, అన్ని ఉన్నాయి అసలు. ఎర్లియర్ హౌ వాజ్ ఇట్ అండ్ నౌ ఇట్, హౌ ఇట్ ఈస్ అండ్ నౌ ఇట్ అండ్ హౌ ఇట్ విల్ బి. ప్రతి ఒక్క ఫీల్డ్ లో అసలు మ్యాన్ కి ఎంత వేయవచ్చా, అసలు ఒక హ్యూమన్ థింక్ చేస్తే ఇంత వేయవచ్చా అనే విధంగా మనం వచ్చినాం. అంటే వీఆర్ లివింగ్ ఇన్ దిస్ స్టేజ్ అన్నట్టు. సో ఇట్లా ఇంత థింక్ చేస్తేనే ఇట్లా అయింది. ఇంకా అంటే ఐ మీన్ టు సే దేర్ ఆర్ గోయింగ్ ఇన్నోవేషన్ అనేది ప్రతి ఒక్క ఫీల్డ్ లో జరుగుతుంది, చిన్నదైనా పెద్దదైనా. సో మనం ఇంకా రిసోర్సెస్ ని వేస్ట్ అంటే ఫ్రాంక్ గా మాట్లాడితే రిసోర్సెస్ ని వేస్ట్ చేస్తున్నా కూడా జనరేట్ చేసే వాళ్ళు ఇంకా పుడుతున్నారు ఆ రిసోర్సెస్ ని జనరేట్ చేయడానికి, ఆల్టర్నేట్ రిసోర్సెస్ ని. ఇప్పుడు వాటర్ వేస్ట్ చేస్తున్నారు, బాగా చేస్తున్నారు, అవుతున్నాయి. అండ్ అట్ ద సేమ్ టైం వాటర్ రీజన్ అంటే రీసైక్లింగ్, రెయిన్ వాటర్ హార్వెస్ట్ అట్లాంటి అంటే దానికి ఆల్టర్నేటివ్, దానికి ఆపోజిట్ ఇన్నోవేషన్స్ అనేవి వస్తున్నాయి, హౌ టు సేవ్ దెమ్. సో ఈవెన్ దో వీఆర్ వేస్టింగ్, ఒక సైడ్ మొత్తం వేస్ట్ చేసినా కూడా, ఒక మౌంటైన్ వేస్ట్ మొత్తం నింపినా కూడా దాని ఆపోజిట్ సేవింగ్ అంత ఇంకో మౌంటైన్ ఎండుతుంది. సో ఎవ్రీ ఫీల్డ్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇన్నోవేషన్ గోయింగ్ ఆన్. సో అంటే చాలా మంది ఉన్నారు పీపుల్, ఇన్నోవేషన్ జరుగుతూనే ఉంటాయి, మనీ జనరేట్ అవుతూనే ఉంటది. ఐ హోప్ ఐ హావ్ ఓకే. అంటే నేను సెకండ్ ఇయర్ లో ఎంఈబిసి కంప్లీట్ అయితే ఇట్టా, ఒకవేళ మీరు కంప్లీట్ ఐడియా వస్తుంది యూజింగ్ 100% వాట్ వీ హ్యావ్ అనేది మీరు కరెక్ట్ డిఫైన్ చేసింది అనుకో, మీ లైఫ్ లో కెన్ మేక్ ఎవ్రీథింగ్. 100% కాదు, చెప్పండి మీరు చేశారు ఇదే అంటే యూజింగ్ 100% వాట్ యూ హ్యావ్, అవుట్కమ్ అనేది 100% నుండి 100% బయటికి తీసుకొచ్చాం అనుకో సరిపోతుంది. మీరు అది కంప్లీట్ చేశారా? చెప్పండి మాకు. చెప్పండి అని కాదు, మీరు ఏదో చెప్పారు కదా, ఏదో కంప్లీట్ చేశారు అంటే ఎంఈబిసిలో ఎట్లుంటదంటే ఆ సబ్జెక్ట్ లా అది ఒక చాప్టర్ ఉంటుంది లాస్ట్ కి, అందులో రీసైక్లింగ్ అని ఉంటది. అంటే ప్రతి ఆపరేషన్ లా రా మెటీరియల్ 100% తీసుకుంటే అవుట్పుట్ బై ప్రొడక్ట్స్ అవి వస్తాయి కదా. వచ్చిన ప్రాసెస్ లో కూడా వేస్ట్ మెటీరియల్ ని కూడా ఎట్లా వాడతాం అనేది, ఆర్ఎల్స్ వచ్చిన రా మెటీరియల్ నుండి వెళ్ళి మాక్సిమం అవుట్పుట్ ఎట్లా తీసుకొస్తాం అనేది. ఇంతవరకు ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క సొల్యూషన్ ఉంది. రీడెవలపింగ్ ద ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ సొల్యూషన్ ఇన్ ద బెటర్మెంట్ ఆఫ్ ఎవర్ బిఫోర్ అన్నట్టు, అంతే దానికి అర్థం. 100% అదే 100% ఎఫిషియన్సీ లేదంటే కార్నాట్ ఇంజన్ 100% చేయలేదంట. 100% ఎప్పుడైతే మనం అవుట్కమ్ తీసుకొస్తామో
ఇన్పుట్ నుంచి ఆ టైంలో వీఆర్ సక్సెస్ఫుల్, వీఆర్ మేకింగ్ 100 crores. And also it is relative term. We should not compare solely with the technical thing. It's a relative term because Chandan and Rohit might feel it as, but in my case, no, I'm not saying like that. And Chandan and Rohit feels innovating something as a great thing, but whereas I feel providing service, like managing some service is greater thing, and I want to set up a business in that area. So it's a relative. We can excel in any area. అంటే వాళ్ళకి అలా ఉండొచ్చు బట్ అంటే ఇప్పుడు అపూర్వకు వేరే ఉండొచ్చు. ఓ మై గాడ్, ఏంటి నాకు ఎక్కువ వస్తుంది. అపూర్వకు వేరే ఉండొచ్చు కాబట్టి దాని మీద ఫోకస్ చేయాలి. డు నాట్ టేక్ అదర్ థింగ్స్. ఓకేనా అపూర్వ, మీరు డు నాట్ టేక్ అదర్ సజెషన్స్. మీ ఇంట్రెస్ట్ ని యూ హ్యావ్ టు పర్స్యూ యువర్ ఇంట్రెస్ట్. దట్స్ ఇట్. ధనుష్ అని చెప్పారు కదా, మేకింగ్ బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ టైప్ ఆఫ్ థింగ్. సో అంటే మనలో లైక్ వెన్ ఇట్ కమ్స్ టు పర్సనాలిటీ, వేస్ట్ ఇస్ నథింగ్ బట్ బీయింగ్ నాట్ బీయింగ్ ప్రొడక్టివ్ కదా. సో హౌ కెన్ వి మేక్ మనీ అవుట్ ఆఫ్ నాట్ బీయింగ్ ప్రొడక్టివ్? లైక్ బీయింగ్ లేజీ ఆర్ అంతే. Even we can make money even from that also. అదే అంటున్నా, like you can create your YouTube channel and post some video like how to be time. lazy. How to be lazy. Time waste చేయడం వల్ల how can we make money అని ధనుష్ అన్న వీడియో. Hey, do you have any specific areas of interest, Apurva and Vivekta? And Chandan and Rohit are done. Like they are fully, they want to be, they want to excel in innovation. Vivekta has. నాకు రోజు ఒకటి అనిపిస్తుంది అక్క. చెప్పు, రోజు ఒకటి కాదు, రోజు చాలా అనిపిస్తాయి. Actually, we'll excel in one particular thing or some multiple particular things in a day. అంటే ఈ రోజు నాకు రైటింగ్ ఇంట్రెస్ట్ ఉంటే రేపు ఇంకొకటి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. రైట్, నాకు రైటింగ్ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు భలే వస్తాయి అక్క. లేదనుకో అది ఎంత రాసినా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఒకటి అదా నేను రాసింది అస్సలు బాగోదు. ఓకే సరే, ఇంట్రెస్ట్ చెప్పాలి అంటే లైక్ if you have only, if you do not have, don't force yourselves to tell. ఉన్నాయి అట్లేం లేదు, నాకు ఉన్నాయి చాలా. మనకి ఇంటీరియర్ డిజైనింగ్ ఇష్టము, తర్వాత ఫ్యాషన్ రిలేటెడ్ ఏమైనా ఉంటే ఇష్టము, దెన్ రైటింగ్ ఇష్టము. అంటే అది 3 ఉన్నప్పుడు, ఫోటోగ్రఫీ కూడా 3 ఉన్నప్పుడు, సో ఇట్లా ఉన్నాయి. ఇంట్రెస్ట్, you can create lot of money in నీ ఇంట్రెస్ట్ అయితే చాలా డిమాండ్ ఉంది. forgot one more thing, Vivekta. అదే మ్యూజిక్ కూడా. అంటే ఐ డోంట్ నో దాన్ని ఎట్లా యూజ్ చేయాలో. మ్యూజిక్ ఇంట్రెస్ట్ ఉంది. You can be Vivekta, రాక్ స్టార్ Vivekta. కాన్సర్ట్స్ పెట్టొచ్చు. ఫైనాన్సెస్ కూడా, అంటే ఫైనాన్సెస్ ఎట్లా మేనేజ్ చేయాలి, నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్, దాని తప్ప ఇంకా ఎట్లా మేనేజ్ ఆల్ దట్. And Deepti, Apurva, Dhanush, your interest. అంటే అగ్రికల్చర్ లో ఇంకా ఇన్నోవేషన్. దట్ వాట్ మై ఫైనల్ అండ్ ఎవర్. That would be so great. I love that. And Apurva and Anya, Surya, Anya, Deepti. Yes. Cheppa Purva. Deepti, you go first. Surya, my next 5 years plan and big planning. Like what I am doing recently is naku I'm getting many thoughts. I'm writing down all those. Ante. Wow.
అంటే లైక్ నాకు ఇంకా చెప్పు లైక్ చెప్పు. అంటే ఏమన్నారంటే చెప్పా కదా కీప్ అనలైజింగ్ అని. అంటే ఐ స్టార్టెడ్ దిస్ 2-3 days agoనే. నాకు వచ్చినప్పుడల్లా ఐఎమ్ రైటింగ్ అన్నట్టు. దెన్ చూసుకుంటే చాలా హండ్రెడ్స్ ఆఫ్ వస్తున్నాయి. ఒక్కొక్కటి రిలేటెడ్ కాకుండా అసలు. యా టోటలీ అదైతే నాకు కూడా ఉంటాయి. నాకు ఇంట్రెస్ట్ అంటే మెయిన్ థింగ్ ఏంటంటే ఏదైనా అది లైక్ జాయినింగ్ మనకు యూజ్ అయ్యేది చెయ్యాలి. మామూలు ఇప్పుడు ఇన్నోవేషన్ అయినా సరే లైక్ నాకు మెయిన్గా అయితే రీసెర్చ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది. ఏది చేసినా కానీ మనకు యూజ్ అవ్వాలి. లైక్ ఇంకొకటి ఏంటంటే సొసైటీకి ఏదైనా లైక్ ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ మ్యాటర్ లాట్ ఉంటాయి కదా కొన్ని. సో ఆ చిన్న చేంజెస్ పైన ఫోకస్ చేసేసి ఆ ప్రాబ్లమ్ని తీసేయాలి అన్నట్టు మెయిన్ ఇంట్రెస్ట్. ఎనీ స్పెసిఫిక్ సాల్వ్ చే లైక్ స్పెసిఫిక్ గా ఏమైనా ఉందా? ఇప్పుడు ఎడ్యుకేషన్ సైడ్ తీసుకున్నాము అంటే కొన్ని చిన్న మైన్యూట్ చేంజెస్ చేస్తే దానికి పెద్ద రిజల్ట్ వస్తుంది అనిపిస్తుంది కొన్నిసార్లు ఆలోచించినప్పుడు. ఇప్పుడు చిన్నపిల్లల ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజ్ చేసామంటే ఇప్పుడు ఓన్లీ లైక్ సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయకుండా వేరేవి కూడా వాళ్ళకి చిన్నప్పుడే ఇట్లా చూపించామంటే వాళ్ళకి ఏంటో తెలుస్తుంది కదా అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నారు లైక్ ఏంటంటే చిన్నప్పుడే స్టడీ అని కూడా అంటారు కొంతమంది పేరెంట్స్. ఇట్లా ఒకప్పుడు ఓన్లీ వాళ్ళు ఇట్లా ఫోకస్ అయితే స్టడీ పైన వాళ్ళకి అది రాదు. బట్ పెద్దగా స్టడీ రాదు, ఇంకా వేరే పనులు ఏవి రాదు. సో ఎలా ఉంటారు అది అలా అక్కడ మైన్యూట్ చేంజెస్ అక్కడ పెద్దగా మేబీ చాలా యూస్ఫుల్ అవ్వచ్చు వాళ్ళకి. Yeah, I mean, education should be in such a way that it should give us confidence to earn money or make our own living. Pursue many things ఒకే టైంలో. I guess that's the main thing. It should be taught to a child. బట్ చిన్నగా ఉన్నప్పుడే మనం అది నేర్పిస్తే, ఇప్పుడు మనకి ఎవరు నేర్పిలే, బట్ దెన్ మన ముందు అంటే 1990s జనరేషన్ చూసి వీఆర్ గెటింగ్ ఇన్స్పైర్డ్ అండ్ దెన్ వీఆర్ డూయింగ్ ఇట్ కదా. సో అట్లా మనకు వచ్చే మన తర్వాత వచ్చే ఆ ప్రాబ్లం ఉండకపోతే బాగుండదు. లైక్ ఎలా అంటే వాళ్ళు క్యూరియాసిటీ అనే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది కదా, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తే ఎవ్రీథింగ్ విల్ గో గుడ్. అంటే చిన్న పిల్లలకి చాలా క్యూరియాసిటీ ఉంటుంది. ఫర్ ఎవ్రీథింగ్ దే క్వశ్చన్ ఎవ్రీథింగ్. ఇఫ్ వి క్యారీ అంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తే, క్వశ్చనింగ్ అనే థింగ్ ని ఎంకరేజ్ చేస్తే లైక్ ఇట్ వుడ్ బి ద బెస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ విల్ లిసన్ మెనీ డిఫరెంట్ థింగ్స్ అబౌట్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ రైట్. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇస్ గుడ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ తో ప్రాబ్లం లేదు, బట్ ద వే ఇట్ ఈస్ గెటింగ్ కన్వేడ్ అంటే ఐ డోంట్ నో లైక్ అంటే we cannot blame anyone for this. I don't know where the fault is, but the way it is getting portrayed is wrong. Education system is not wrong. So we should make changes at that portraying stage akkada. So yeah, అంటే more responsible teachers, more responsible volunteers ఉంటే it would be going good. అంటే it's not about స్టడీ అగైన్, అంటే లైక్ ఇట్స్ అబౌట్ డీలింగ్ కూడా. ఇప్పుడు చిన్న పిల్లలకి మీరు నేర్పియాలి అని చెప్తే వాళ్ళని తిడితే అదంతా రాదు. ఇట్స్ ఆల్ అబౌట్ లైక్ Yes, very well said. ఇంకొకటి కూడా ఎట్లా అంటే ఇప్పుడు మన మెయిన్ రిక్వైర్స్, ఇప్పుడు ఫుడ్ మన మెయిన్ రిక్వైర్, వాటర్, ఇంక ఇట్లాంటివి డే బై డే ఏమవుతున్నాయి లైక్ మస్తు లైక్ మొత్తం పొల్యూటెడ్ అవుతున్నాయి. ఎక్కువ ఏమంటారు ప్రొడక్ట్ ఎక్కువ ఉండాలి, బట్ ఇట్ షుడ్ బి మనకు హెల్దీ కూడా ఉండాలి. ప్రొడక్ట్ కావాలి కదా అనేసి పొల్యూట్ చేసేస్తున్నాం మనం అంతా. My business, I set up business on this thing, organic, selling organic, all the organic goods at one place in the future and providing all the services మీ స్టోర్ లోనే కొంటాం. Yeah, మీ స్టోర్ లోనే కొంటాం. ఫస్ట్
అక్క ఇది విన్నారా మీరు? ఆల్రెడీ అట్లాంటివి స్టార్ట్ అయింది ఏంటంటే లైక్ మనం జస్ట్ ఇప్పుడు ఒక కాల్ చేసి ఆర్డర్ పెట్టామంటే ఇప్పుడు ఆ చెట్టుకు కావాల్సిన మనం ఏం చెట్టు ఆర్డర్ చేస్తున్నాం ఆ చెట్టు దానికి కావాల్సిన ఫర్టిలైజర్స్ దానికి కావాల్సిన మట్టి అన్ని ఇంకా వాళ్ళే ఆర్డర్ ఇట్లా ఇస్తే ప్యాకేజ్ లాగా ఇస్తున్నారు ఇప్పుడు ఇంటికి పంపిస్తున్నారు. అది కూడా But it should be but it should be in such a way ఎలా అంటే ఇప్పుడు ఒక మిస్కన్సెప్షన్ ఉంది పీపుల్ కి దట్ ఆర్గానిక్ అంటే ఇట్స్ కాస్ట్లీ లైక్ అంటే చాలా మందికి ఆర్గానిక్ అంటే ఇట్స్ కాస్ట్లీ బట్ యాక్చువల్లీ అయితే ఆర్గానిక్ ఇస్ ద మోస్ట్ చీపెస్ట్ వే ఆఫ్ ఫార్మింగ్ ఆర్ ఎనీథింగ్. ఈ ఆర్గానిక్ ని అన్ని వేస్ట్ నుంచి తీసుకునే కూడా ఉంటాయి కదా. మనం ఏదో కొత్తగా చేయట్లేదు అక్కడ, వేస్ట్ నుంచి కూడా మనం చేయొచ్చు ఆర్గానిక్ అనేది. సో అక్కడ కాస్ట్లీ ఎందుకు అవుతుంది? Because the productivity per hectare land using natural farming methods to choose the productivity is less, so the cost is more. But suppose నేచర్ ఫ్రెండ్లీ మెథడ్స్ కూడా ఉన్నాయి కదా ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయడానికి. Why are people using? Yes. Though we use the productivity is less than the fertilizers are giving, artificial fertilizers. That's why if we farmers continuously adopt natural farming techniques, then the soil quality will improve, and then the productivity will increase gradually. Right. we want instant results kabatti it's not happening. Suryanya, your interest, like you want to do research, after research like you want to settle in the teaching profession, that's it? I have several ideas, Triveni. One of them is teaching. I'm also interested in sports science, applying all our principles in sports field, and I'm also interested in geography. We haven't known. Maybe one interest in any. We haven't known. Surprised to listen. Surprise, yeah. స్పోర్ట్స్ ఒక్కటే తెలుసు. ఇంకా ఏమన్నా లైక్ అన్నోన్ ఇంట్రెస్ట్ ఉన్నాయా అన్న? Gardening istamu. I also like cooking. Oh, wow. My favorite. That's it. Wow. Do you want to jump into any one of these things after your PhD, or maybe Triveni, maybe after my PhD I will put an end to chemical engineering and start a new career. Wow, that could be the case. So one of the ideas I had is Gurtundam, we had a talk where Shravan sir introduced us to a person who has 3 different careers, 3 completely different careers. So since then నాకు అనిపించింది, why can't we live 3 different lives in a single life అని. Yes. శ్రవణ్ సార్ ఐడియా కూడా ఇట్లానే ఉంటది, అంటే ఒక్కటే లైఫ్ ఉంది కదా అన్ని అందులోనే చేసేద్దాం మనము అన్నట్టు. యాక్చువల్లీ ఇట్లా మనకి చిన్నప్పుడు ఉంటాయి కదా చాలా ప్రొఫెషన్స్, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చేంజ్ అవుతూ ఉంటాయి కదా. బట్ అవి నిజంగా అన్ని రియాలిటీలో ఉంటే లైక్ హౌ ఇట్ వుడ్ బి. Yes, we'll make it real. Let us make it real. And I always believe getting into bachelor's IIT is not worth it అనిపిస్తుంది నా ప్రకారం. Get into master's IIT, that's better అనిపిస్తుంది నాకు. ఎందుకు 5th class 6th class నుంచి కష్టాలు పడాలి బ్యాచిలర్స్ ఐఐటి గురించి. మాస్టర్స్ ఐఐటి గురించి ఈజీ యాక్చువల్లీ. Especially for chemical engineering it's even more easier. We all do things because because of habit, right? Because someone has done in front of before us. That's why we do whatever we do. Okay, so
that's why you are not. Many people will never write a book because their seniors did not write a book. Their relatives did not write a book. Okay, so we will not write a book. Okay, same thing. So our thought process are always based upon what our relatives, what our friends and other people are doing it. So if you ask yourself, what is the goal? Bachelor's tarvata, really speaking, you have no, and you really don't learn much in bachelor's at all. Okay, you just learn just general concepts about things. So bachelor's tarvata, suppose you went to a job. Went to a job, you will, what do you really know? Suppose you went from IIT or Usmania University, still you know very little when you go to the job. You have to learn a lot there. You have to learn nothing you learn in bachelor's, or actually I shouldn't say nothing. Probably 5% of what you learn in your bachelor's will be applicable there. So the remaining 95% you are learning, new things you are learning based upon what you are learning. Okay. So going to Usmania University or IIT is the same thing, right? How does it matter? Same thing. But they get a higher pay, you get a lower pay. So now you're saying, you know what, I want higher pay too. Okay. So if you go for masters in an IIT, now you have the IIT degree and you can get IIT pay. Okay. So this kid has worked since he is like 10 years old to 18 years old to get into IIT. You learn music, you learn dancing, you learn poetry, you did all kinds of things until 18. Okay. And you use learn as you go method and few other methods from 18 to 22, and you got into masters. Not only masters, you can even get into US. So you can do like what Surya has done, right? What Surya has done, I think if people do 80% or 75% of what Surya does, I think you can get a scholarship. You don't need to do as much as Surya did. So you can do 75% of what, and Surya still thinks he has a lot of fun. So if you think about that, 75% of what Surya has done, you can do many things. So now you got into masters, and now you are going to get more pay than the bachelor's guy. So isn't that better? And now, while you're doing your job at ONGC and Co, you can do your PhD. That guy who got bachelor's and he's working at ONGC, he still has to do masters and he has to do PhD. So who is at advantage? You, right? You not only learned poetry, you learned many games, you learned to interact with people, you did so many other things, and this guy only studied. I really think we don't question enough. Am I saying anything wrong? Okay, I want people to find fault in my argument. We were discussing this thing about questioning. If we just carry forward this questioning thing all through the life, we'll be able to make big things happen, Ani. We were discussing it just before. So actually, BTech IIT BTech guy completed his BTech and started earning money right away after the BTech, and we went to IIT and completed our masters, and then started working. In these 2 years, IIT guys' pay will be increased, right? Then it will match the MTech guys' fee. Then what's the difference? That's true. From a money perspective, it matched. But who is going to get faster promotions? A master's student? The guy who has more work experience will get the promotions, right? No, degree always helps. Suppose say you have a PhD and you have 3 years of experience, and you have a bachelor guy who has 6 years of experience, PhD guy will get it. Oh. Always. PhD will always get
the chances are higher. And Sir, go ahead. yes, sir, that is true. But in India, unfortunately, for the same post, a bachelor's, a master's, a PhD graduates are applying, and the same pay is getting for them. Not in many companies, but it is being observed nowadays. For the same I know. post, they are observed. But why are they getting that, Rohit? That is what, due to the less capability of them, or that learning. It's based on learning. I can say the mode of learning they are into. Just for earning PhD, they moved into PhD. But what is the use of without application of the things into the real life? That's one reason. But the real thing is, they are not asking what a company needs. Okay. They should be asking why. If you're doing a PhD, why are you doing a PhD? If you're doing a master's, you should be asking yourself, why am I doing a master's? Finally, what you want to do, you want to earn money, right? Yes. So you have to ask yourself, if I do my master's, if I do my bachelor's, will I get money? So you should be doing that before you join the program, not after you join the program. Yes. You should be saying, okay, now if you join OUCT, you should be saying how many people from OUCT are getting jobs. How many people how much money are they making? Right? How many people do ask that question? Not many. Why are they not asking that question? Isn't that what you want? You want to make money, right? Yes. If you want to make money, you should ask the question. If someone says, "Arey, go to OUCT, you'll make money," annaranko. Don't you think you should ask them? Okay, wow, thank you very much for that advice. Tell me, how do you know that? Right, Rohit? You have to ask them, right? Yes. Yes, and they say, "Oh, my friend's son is making. Oh, wow! Can I get his number? I want to talk to him." So many said Yes, me yes. this, sir. So they might think this way, that they might be with this misconception that a college is to provide the skill, not a job. So the same thing happened, not in case of money, but what they tell is, sorry to interrupt, Anna. Okay. What they tell is that we are providing the skill, we are providing the same skill, right, for everyone. So a person is getting and one more person is not getting. So it is not our fault. That is the answer they are going to get, right, sir? Absolutely. It does not matter what the answer is. But did you ask the question first? And then we can debate on the answer later. But you have to ask the question, right? Because we never asked the question. We just went there because, that was the only thing which we knew. But when we did with our children, with my own son, we checked everything. Why is he going to UCCS? What degree he wants to do? Why he wants to do? We thought about it for a whole year before we did it. And even now, every time whenever he's going to make a decision, I always say, why are you making that decision? So that questioning is what these bachelor, masters and PhD students are not doing. అయితే ఇప్పుడు రోహిత్ నీకు అర్థమైందా? ఇప్పుడు నువ్వు అన్నావు చూడు, మా బ్యాచిలర్స్, మాస్టర్స్, పిహెచ్డి వాళ్ళకి ఒకటే దగ్గరికి అప్లై చేస్తున్నారని. Yes, sir. Yes. And even I want to make a point. And నాకు కూడా ఎప్పటికీ చాలా ఇదే బాగా అనిపిస్తుంది సార్. 4 years of BTech life enter అయ్యేటప్పుడు most of the people may not think we are spending 4 years either it is civil engineering or mechanical engineering, chemical engineering, like intermediate 10th అయిపోయినాక intermediate ఉంటుంది. సో intermediate అయిపోయినాక ఇంజనీరింగ్ ఉంటుంది. దాని తర్వాత ఏమైనా సివిల్స్ ప్రిపరేషన్ అట్లా ఏమైనా ఆలోచిస్తారు. కానీ అట్లా ఉంది సినారియో హియర్ among people. The kind is like that. So that is why
అది జరుగుతుంది సార్ మీరు అన్నట్టు. ఇప్పుడు దే ఆర్ నాట్ ఆస్కింగ్ దెమ్ సార్. Yeah, they're not, what they're saying is the society has to take care of them. They are not saying, ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు ఇన్ని ఆపర్చునిటీస్ ఎందుకున్నాయి? We are questioning ourselves. We are working together, we are asking questions, we are saying this is our goal and we want to reach that goal. ఇప్పుడు సూర్యాది 3 years ago, January of 2018 లో పెట్టాం goal. It took 3 years of planning to get a scholarship to get a fellowship for Surya. We just didn't say, okay, we'll think about going to US, at that time, or in the final year or third year. Most of the students think about in third year, and they have a method. Their method is seniors edo cheptaru ikkada ee colleges ki apply cheyi itla cheyi annantaru. అదే మెథడ్ లో చేస్తే ఎంతమందికి వచ్చింది మన సీనియర్స్ లో? ఎవరికి రాదు. సో ఇప్పుడు అదే మెథడ్ లో నువ్వు ఫాలో అయినా అంటే నీకు కూడా స్కాలర్షిప్ ఫెలోషిప్ వస్తుందా? రాదు. సో యూ ఆర్ ఆల్రెడీ గోయింగ్ విత్ అ మైండ్ సెట్ దట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు గెట్ అ ఫెలోషిప్. And then how can you say, oh, I didn't get a fellowship because anante you are already went into the whole thing with a mindset that you're not going to get a fellowship. So when you're looking for a job and everything, you are not going with a mindset saying that this is what I want to do. Now you guys are trying to say, I want to make 100 crores. Why is everyone not saying it? Why is making 100 crores really that difficult? Is it really difficult? Not at all, sir. Sometimes people are lazy to work, sir. Like ఇప్పుడు 100 crores రావాలంటే మనం వర్క్ చేయాలి. ఉత్తిగా అయితే రావు కదా అసలు చేయాలి అన్నప్పుడు. లైక్ పీపుల్ ఆర్ లేజీ అనిపిస్తుంది కొన్నిసార్లు. కొంతమందికి ఇప్పుడు చేయాలంటే ఆ పని చేయాలి కదా, ఆ పని ఇప్పుడు 100 crores లేకపోయినా మనం ఉండగలుగుతాం కదా, అంత అవసరం ఏముంది కష్టపడాల్సిన అవసరం అనేది థాట్ కూడా ఉంటది. రైట్. ఇది ఇప్పుడు కొంతమంది మంచి పిహెచ్డి చేస్తారు, ఓకే, కష్టపడతారు, కానీ వాళ్ళకి జాబ్ రాదు. ఇప్పుడు రోహిత్ చెప్తున్నట్లు, రైట్? దట్ ఆల్సో హ్యాపెన్స్, రైట్? అండ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ దే జస్ట్ ఓన్లీ వర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ somehow trying to get a degree. They were never saying, what do I really want? It's money and happiness most of the time. So you should be always saying to yourself, how can I make money? If you start doing that, if you say money and happiness, okay, I'm going to learn this and this learning will create happiness for me, anukuna anko aipotadu. So good. So still, don't you think it is better to not get into this IIT drama? Yes, until engineering, and then probably get into the IIT drama then? Yes, sir. Yes, let me add something to that. Chapra. When I talking to my mentor, Prakash sir, he is always used to say that, first of all, he asked a question, after BTech, what you going to do? Then I said, MTech I will do. Then he said, there are no lecturers, there are no faculty, no sufficient faculty to teach BTech in India at present. How you are going to expect that there are sufficient faculty to you to explain MTech degree? Actually, they in their entrepreneur community, they always used to think that the person who is going to get job after BTech is talented guy. The one who is going to get IIT is an average, according to their perception in their entrepreneur community. They used to think always like this. And then the one who is going to give PhD in IIT only is a very something like below average student. He used to say, the one point he is going to more focused is the person who is going to learn from the job is more than learning from an MTech. 2 years of learning experience through job is more than learning from
MTech degree. I think he focused on that point. Sir, Yeah. even I want to add the point, like minimum said, I said to ma'am, like completing PhD after BTech at the early age and making some research-oriented programs, ma'am. When I say this, ma'am said after completing BTech, you can enter into a field, working field, like you say UBRC or anything, research area where you work, not study, so that you can get exposure. So by working you can get exposure and you can search a research area and then you continue your PhD, like that he said. So this is also one of the kind we can learn from job, not from MTech or program, study program, higher studies. Exactly. ఏంటంటే if you just if you are just saying I'm going to do ఏదో చదువుకుంటాను, ఏదో అక్కడ మార్కులు ఇస్తున్నారు అవి తీసేసుకుంటాను అని అనుకుంటే ఇట్స్ నాట్ వర్త్ ఇట్. యూ షుడ్ ఆల్వేస్ బి రియలీ రియలీ లెర్నింగ్. The reason I came to US is not because I was really smart, but I told the world, I told the universe, I told God, I am going to US. I am sick of not having electricity, not having water, not having money. I am really sick of all this. I am going where I can have my own money. I can have this. And see, I told God at the age of 7 or 8, I said, I'm not doing anything. I'm going. So I repeated this in my head so many times, and it happened. Because if you want it really, 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 really bad, the universe will give it to you, because the universe has no other choice. And that's what I did to the universe. I said, I want it. I am really not happy studying under a kerosene lamp. Not happening. This is not something I want to do all my life. And, it happened. So I think that's what, so once I realized the reason why I was successful was not because I was extremely talented. I realized that I have everything in my life because I really wanted it. And then I said, okay, I can do this. I can teach this to everyone. And if Triveni wants something, she can make it happen. If Chandan wants something, he can make it happen. If Apurva wants something, she can make it happen. So that's all. Only thing is, if I say that one sentence and go, you will not get it. So I have to say that one sentence in a whole year in different ways, and finally you'll get it. Like that LKG drill వాళ్ళు రాపిస్తారు కదా 10 times రాయండి, like people feel there is no use of it, but somehow అది రాసి they'll get it. Exactly. So main thing is, if 100 crores kuda is really possible. Think about it. You're saying you're committing yourself for 12 years. And Triveni, you are 19 or 20? 20. You are committing yourself for 10 years on this program. How many people commit themselves for one day right now? You are committing yourself for 10 years to do a particular to open your mindset, to create a mindset saying that I'm going to do this. Why is it that not possible after 10 years? If a person like me, at the age of 7 or 8, we have nothing, and decided to become an engineer. At 18, I was in engineering college, right? I mean, how many people at that age, at that time, were going into engineering? Not many. So 10 years later, so what you guys are asking for 100 crores is the same as getting into engineering college at that time. Yes. If I could get into engineering college, you can make 100 crores. It looks like, wow, but at that time it was very hard to get into engineering college, especially forward class people. You have to be in the top 1,000. That's the only way you'll get into engineering college. So think about 1,000 within a whole. There are 30,000 people applying, and I had to be in the top 1,000.
and we didn't have many resources. We had we couldn't even go to Ramaya or any of those things, because where was the money to go and get coaching from Ramaya? There was only one Ramaya coaching center at that time, and there was no way we could afford it. So, but anyway, I'm telling you, it's possible. I think if we can do this for 10 years, we can make it happen. So great. So, nice seeing all of you. I'm really liking that invocation. It came out very good.